చనిపోవడం కాడికి దగ్గరికి వచ్చినప్పుడు తిరిగిపోతూ దేవుడి మందిరానికి రాడు. కొత్తలోనేమో మందిరానికి వచ్చినప్పుడేమో ప్రభువుని స్తుతించడానికి, ప్రభువుని ఆరాధన చేయడానికి అందరికంటే ముందుగానే కొత్తగా దేవుడి మందిరానికి వచ్చి ప్రభువుని స్తుతిస్తూ ఉంటాడు. కానీ రాను 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 విశ్వాస క్రియలన్నీ ముందుకు కొనసాగిస్తున్న తర్వాత భక్తి అనేది సన్నగిలిపోతుంది, ప్రార్థన సమయం తగ్గిపోతుంది, విశ్వాస క్రియలు తగ్గిపోతాయి. ఇలాంటి తగ్గిపోయినప్పుడు మరి ప్రభువు నిన్ను బట్టి, నీ కార్యాన్ని బట్టి ఏ విధంగా నీకు పరలోక రాజ్యంలో స్థానం ఇవ్వగలుగుతాడు? అవసరమైతే నువ్వు మొట్టమొదటిగా ప్రభువులు లేకుండా చిట్ట చివరి ప్రాణ పోయే పరిస్థితిలో నువ్వు దేవుడి సన్నిధానంలో నిశ్చయంగా నువ్వు ఆయన మాటను బట్టి, వాక్యాన్ని బట్టి, ప్రార్థన బట్టి, సహవాసాన్ని బట్టి, వాక్కుడు దేవునికి మాటకు లోబడి ఆయన పరంగా కార్యాలు జరిగిస్తే ఆ శిలువ మీద నా దొంగని జ్ఞాపకం చేసుకుని పరదేశికి చేర్చుకున్న దేవుడు మనల్ని కూడా చేర్చుకుంటాడు. కానీ మరి మొట్టమొదటిగా నువ్వు అన్ని చేసిన తర్వాత, అన్ని జరిగించిన తర్వాత చిట్ట చివరి విధానంలో కనుక దేవుడికి దూరం అయిపోతే ఆఖరికి అన్నాడు కదా, సేవకుల గురించి కూడా మాట్లాడిన మాట ఏంటంటే, మీరు ఎవరో నాకు తెలియదు అన్నాడు. మీరు నానామన్న దయ్యములు వెలగొట్టలేదా? నీ నామమును ప్రవేశింపలేదా? నీ నామములు ఎన్నో కార్యాలు చేయలేదా? ఆఫ్టర్ అయినా ఏంటి? సో వాట్? నువ్వేం చేసినా పర్లా, నువ్వు విశ్వాసమే కాదు, పాస్టరే కాదు, ఎవరైనా పర్లా, నువ్వెవరో నాకు తెలియదు అన్నట్లుగానే ప్రభు మాట్లాడాడు. కారణం ఏంటంటే నీ చిట్ట చివరి దశలో దేవుని ఒక చిత్తానికి సంబంధించిన కార్యాలు నీ ద్వారా వెడలిపరచబడలేదు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. ఇది మూలంగా జ్ఞాపకం చేస్తున్నాను, చెప్పకుండానే ప్రభు వారు చెప్తున్నారు. ప్రభువా ప్రభు అని పిలిచేటువంటి ఒక ప్రార్థన సహాయం పరలోక రాజ్యానికి చేర్చదు. మళ్ళా చెప్తున్నాను, ప్రభువా ప్రభు అని పిలిచే ఒక ప్రార్థన సహాయం పరలోక రాజ్యానికి చేర్చదు. అది దేవుడి చిత్తమైన మాత్రం కూడా కానే కాదు. దేవుడి చిత్తం అంటే ఏంటి? దేవుని యొక్క కార్యములను, దేవుని యొక్క ఉద్దేశాలను, దేవుని యొక్క ఆలోచనలను భూమి మీద ఉన్న వ్యక్తి కార్యరూపకంగా నెరవేర్చడమే దేవుడి చిత్తం చేసిన వాడు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. అది దేవుడి చిత్తం అంటే. ఉదాహరణ కొన్ని మాటలు మీకు జ్ఞాపకం చేసి ముగించేస్తాను. బైబిల్ గ్రంథంలో మొట్టమొదటిగా మీరు జ్ఞాపకం చేసుకుంటే ఆదాము అవ్వ మనకు కనబడతారు. ఆదాము అవ్వతో దేవుడు మాట్లాడిన మాట ఏంటంటే, ఆదాముతోని, ఆదాము నువ్వు ఈ ఏదెన్ తోటని సేద్యం చేసుకో, రెండవది కాచుకో అని చెప్పాడు. చెప్పండి, ఏం చేయమన్నాడు దేవుడు ఆదాముని? ఏదెన్ తోటని సేద్యం చేసుకో, రెండవది ఏం చేసుకో? కాచుకో. ఇది దేవుడు మాట పూర్వకంగా ఇచ్చిన ఒక ఆజ్ఞ, ఒక మాట, ఒక వాక్కు వాళ్ళకి చెప్పాడు. వాళ్ళు చేయవలసిన ప్రభు చిత్తం ఏంటో అర్థమైంది, అర్థం కాలేదా? వాళ్ళకి అర్థమైంది. వాళ్ళు చేయవలసిన పని ఏంటి? ఏదైనా తోటను కాల్చుకోవాలి, ఏదైనా తోటను కాపాడుకోవాలి, ఏదైనా తోటను సేద్యం చేసుకోవాలి. దేని నుంచి కాపాడుకోవాలి? దేని నుంచి సేద్యం చేసుకోవాలి? దేని ద్వారా వాళ్ళ ఆధ్యాత్మిక జీవితంలో ఆశీర్వాదం కలుగుతుందో దేవుడు ముందుగానే ఆదాముకి తన వాక్కుని దేవుడు వెల్లడిపరిచాడు. ఇప్పుడు కాచుకోవాలంటే మనం ఉన్నటువంటి గృహాన్ని కావచ్చు, సంఘాన్ని కావచ్చు, లేదా మనకున్న పొలాన్ని కావచ్చు, కాచుకుంటాం, కాపాడుకుంటాం, భద్రపరుచుకుంటాం. మరి ఏదైనా ద్వారా ఆదాము దేని నుంచి కాపాడుకోవాలి? గొర్రెలు, మేకలు, పందులు, కుక్కల నుంచి కాపాడుకోవాలా? ఆదాము దేని నుంచి కాపాడుకోవాలి? దేవుడు చెప్పకనే చెప్పాడు, ఇదిగో ఏదో ఒక సమయంలో, ఏదో ఒక దినాన అపోదైన సాతగాడు క్విట్ పరంగా వస్తాడు ఆదాము. వాటి దగ్గర నుంచి నువ్వు ఏదైనా తోట నువ్వు ఏం చేసుకోవాలి? నువ్వు కాచుకోవాలి, నువ్వు కాపాడుకో. నీ విశ్వాసంతో నీకు కలిగి ఉన్న మహిమ దేహాన్ని నువ్వు కోల్పోకో. నువ్వు నా పోలిక నీకు ఇచ్చాను, నా జ్ఞానం నీకు ఇచ్చాను, నా తెలివి నీకు ఇచ్చాను, ఇవన్నీ నువ్వు జాగ్రత్తగా నువ్వు కాపాడుకో, కాచుకో. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. అందుకంటాడు కదా ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం లేదా 3వ అధ్యాయం 11, 12 వచనాలు అంటారు కదా, ఇదిగో నీవు ఒక కిరీటాన్ని కలిగి ఉన్నావు. ఎవరు నీ కిరీటం అపహరింపకుండా నువ్వు కలిగిన దానిని గట్టిగా పట్టుకో, కాపాడుకో. నువ్వు ఒకటి కలిగి ఉన్నావు, నువ్వు ఒకటి సంపాదించుకున్నావు, నువ్వు ఒకటి పొందుకున్నావు. అది ప్రార్థన, అది విశ్వాసమా, అది పరిచర్య, అది పాట పాడే తలంతా, అది పరిచర్య చేసే తలంతా, లేదా ఒక 10 మందిని పురుగొలిపే తలంతా, ఏదైనా కూడా దాన్ని నువ్వేం చేసుకోవాలి? నువ్వు కాపాడుకో, గట్టిగా పట్టుకో. అది పోగొట్టుకునే ప్రమాదం ఒకటి ఉండే. చూద్దామా, అర్థమవుతుందా? నువ్వు కలిగి ఉన్నావు, ఒక దాన్ని కలిగి ఉన్నావు. ఆ ఆత్మ నడిపింపునైనా, ఆ ఆత్మ వరమునైనా నువ్వు దాన్ని కాపాడుకో, దాన్ని భద్రపరుచుకో, సేద్యం చేసుకో, దాన్ని అంతకంతకు అభివృద్ధి చేసుకో. దేవుడికి స్తోత్రం చెల్లిద్దాం. 5 తలాంతులు ఉన్నవాడు ఎన్ని సంపాదించాడు? మరైతే సంపాదించలేదా? 2 ఉన్నవాడు మరి 2 సంపాదించలేదా? కానీ ఒక్కటి కలిగి ఉన్నవాడు ఏమన్నాడు? విత్తిన చోట కొయ్యని వాడు, కొయ్యని చోట విత్తువాడు అని నాకు తెలుసు నాయనా అని డైలాగ్ చెప్తే దేవుడు అన్నాడు, వీడి కాళ్ళు చేతులు పెట్టి వెలుపరి చీకట్లో విని పడవేయండి అన్నాడు. అనగా ఏమిటి? వాడు కాపాడుకోలేదు, వాడు దాన్ని ఏం చేసుకోలేదు? సేద్యం చేసుకోలేకపోయాడు. చెప్పండి, ఏం చేసుకోలేకపోయాడు? సేద్యం చేసుకోవాలి.
అందుకని అన్నాడు, ఫలింపని ప్రతి తీగను. ఫలించాలంటే ఏం చేయాలి? సేద్యం చేయాలా? కష్టపడాలా? ప్రయాసపడాలా? నీకు ఉన్నటువంటి గొర్రెలో మేకలో ఏదైనా దాని గురించి నువ్వు సేద్యం చేస్తే, ఎరువులు వేస్తే, లేదా దాన పెడితే ఏదైనా సరే సేద్యం అవుతుంది. నీ ఫలములు, నీ పంటలు ఆశీర్వాదకరంగా మార్చబడతాయి. ఈ విషయాన్ని జ్ఞాపకం చేస్తూ అన్నాడు, ఇదిగో ఆదాము అమ్మకి కాపాడుకో ఆదాము, సేద్యం చేసుకో ఆదాము, కాచుకో ఆదాము అని అన్నాడు. ఇంచుమించు 100 సంవత్సరాలకు పైగా కాచుకున్నారు. ఒకనొక దినాన్న అవ్వమ్మ రూపంలో ఆదాము దగ్గరికి వచ్చిన సంగతి ఆదాము గ్రహించలేకపోయాడు. ఎవరి రూపంలో వచ్చింది? అందరూ చెప్పాలి. జాగ్రత్త. ఎవరి రూపంలో వచ్చింది? అవ్వమ్మ రూపంలో వచ్చింది. అవ్వమ్మని ఎవరు తయారు చేశారు? దేవుడే తయారు చేశాడు. కానీ కాచుకో, కాపాడుకో అన్న విషయాన్ని జ్ఞాపకం ఉంచుకుంటే కనుక ఆదాము ఏం చేసి ఉండాలి? ఆ సమయంలో కాచుకోవాలి కదా. ఏ అవ్వమ్మ, ఏదే ఏంది సంగతి? నిన్న మొన్నటి దాకా మహిమదేం కలిగి ఉన్నావు, ఏంది గిట్ట మారిపోయింది? నా రూపం ఏంది, నీ రూపం ఏంది? నా విశ్వాసం ఏంది, నీ విశ్వాసం ఏంది? నా భక్తి ఏంది, నీ భక్తి ఏంది? తెత్తలేదా? కాపాడుకోవా? మందిరానికి రావా? ప్రార్థనకి రావా? పాకపోదా మందిరానికి వెళ్దాం. విశ్వాసాన్ని, భక్తి జీవితాన్ని మనం కాపాడుకోవాలి. దేవునికి స్తోత్రం చెల్లిద్దామండి. అంతేగాని ఆదాము చూడగానే, అమ్మమ్మ చూడగానే ఫలం కనబడింది, మహిమ దేహం పోయినట్టు కనబల్లా, శరీర సంబంధమైన దేహం వచ్చినట్టు కనబల్లా, ఫలం కనబడి తినేశాడు. ఆదాము కూడా మహిమ దేహాన్ని కోల్పోయాడు. ఇద్దరు కూడా తోటలో నుంచి ఏం చేయబడ్డారు? విడవేయబడ్డారు. గమనించవలసిన విషయం ఏంటంటే, ఆదాము అవ్వ వీళ్ళిద్దరూ, ఈ ఫ్యామిలీ దేవుడితో 100 సంవత్సరాలు సహవాసం చేశారంట. చెప్పండి, ఎన్ని సంవత్సరాలు చేశారు? 100 సంవత్సరాలు సహవాసం చేసిన సీనియారిటీ పనిచేయన. చెప్పండి, ఏం పని చేయలేదు? సీనియారిటీ పని చేయలేదు. ఎవరి దగ్గర? అపవాదైన సాతాను గారి దగ్గర, కుయుక్తి దగ్గర. ఎవరైనా పడేస్తుంది. పాస్టర్ సీనియారిటీ సరిపోదు, ప్రార్థన సీనియారిటీ సరిపోదు. సమయం వచ్చినప్పుడు, సందర్భం వచ్చినప్పుడు 100 సంవత్సరాలు దేవుడితో చల్లపూట వేళ స్నేహితులు వలె సహవాసం చేశారంట. పని చేసిన సీనియారిటీ నాకు తెలుసండి, నాకు వచ్చండి, ఆల్రెడీ ఇదివరకు మీరు చూసినా కదండి. ఆడు ఏ పరంగా ఇదివరకు అవ్వమని చూడలేదా? ఇదివరకు అవ్వంతో మాట్లాడలేదా? ఇదివరకు అవ్వంతో సహవాసం చేయలేదా? కానీ ఆ రోజు కొత్తగా వచ్చి మాట్లాడి, కొత్తగా మాటల్లో, మాయ మాటల్లో పడిపోయాడు. ఆదా కుటుంబం సర్వనాశనం అయిపోయింది. నేను చెప్తున్నాను ఒక మాట, నేను తెలిపే మాట ఏంటంటే, ప్రభువా ప్రభువా అని నోటి ద్వారా పిలవడం కాదు, చిత్తము క్రియారూపకంగా జరిగించబడే. అందుకే నేను అంటాను, దేవుడికి కారణాలతో పని లేదు, దేవుడికి కార్యాలు చేసేటోళ్ళతో పని. దేవుడికి స్తోత్రం చెల్లిద్దాం. దేవుడికి ఎవరితో పని? కారణాలు కావాలా? దేవుడికి రీజన్స్ కావాలా? ఎవరిని అడిగాడు? కారణం ఎవరైనా చెప్తే కనీసం విన్నాడా ఆయన? అసలు దగ్గర కూడా, దర్దాపులో కూడా రానగలడు. తలుపు అవతల నుండి పిలుస్తున్నారంట. పెళ్లి కుమారుడు రాక ఆలస్యమైనప్పుడు 5గురు బుద్ధిగా వారు వెంటబడిపోయిన తర్వాత మిగతా వాళ్ళు వచ్చి పిలుస్తుంటే వాళ్ళ స్వరం విని, మీరెవరో నేను ఎరుగను అన్నాడు. ఒకటే మాట, డోర్ క్లోజ్. మళ్ళీ లైఫ్లో ఎప్పుడు కూడా ప్రభు వాళ్ళకి అవకాశం ఇవ్వాల. ఒక్కసారి ప్రభు వారు అవకాశం ఇస్తారు. అంటే మన బ్రతుకులు, మన దైనందిన జీవితాల్లో మనకి జ్ఞాపకం చేస్తున్నాను. రెండో మాటగా జ్ఞాపకం చేసుకోండి. యెహోషువ గారికి దేవుడు సెలవిచ్చాడు. ఏమని? ఇదిగో యెరికో పట్టణానికి వెళ్ళండి, యెరికో పట్టణానికి వెళ్ళి ఆ పట్టణాన్ని అంతా అద్దె కనకంతో ఏం చేసేయండి? కాల్చివేయండి అన్నాడు. అప్పుడు ఆ పట్టణాన్ని మీరు ఏం చేసుకోగలుగుతారు? మీరు స్వాధీనపరుచు యుద్ధం చేయండి, నేను మీకు తోడుగా ఉంటాను అన్నాడు. కానీ యెరికో పట్టణాన్ని కూడా ఏం చేసేది? మీరు అగ్ని కందకంతోనే కాల్చివేయండి అన్నాడు. దేవుడు వాక్కుని చేత పట్టుకుని, ఈ వాక్యం గమనించిన వారు, చూసిన వారు వాక్యం తీసుకుని మీరు టూగిగుడ్డుగా త్వరగా మీకు చెప్తున్నాను, మీరు గమనించండి. ఒకటే ఉదయకాలంలో చెప్పే మాట ఏంటంటే, దేవుని చిత్తము అనండి సార్. అందరూ కూడా ఇంకొంచెం గట్టిగా పలకండి. దేవుని చిత్తం అనేది ఎప్పుడు జరుగుతుంది? ఒక ప్రార్థన వలన నెరవేర్చబడదు. ప్రభువా ప్రభువా అని పిలవడం ద్వారా దేవుని చిత్తము నెరవేర్చబడదు. ఉదాహరణ, మీకు మనస్సాక్షితో చెప్పండి, ప్రార్థనకు మోకరించారంటే మీరు దేవుని చిత్తాన్ని నెరవేరుస్తున్నాను అని అనుకున్న వారు ఎంతమంది ఉన్నారు? ఒకరు కూడా లేరు. అంటే ప్రార్థన అనేది దేవుడి చిత్తం కాదని చెప్పట్లా, ప్రార్థన ద్వారా మాత్రమే దేవుడి చిత్తం నెరవేర్చబడదు. ప్రార్థన చేస్తావు, ఎవరి గురించి ప్రార్థన చేస్తావు? చెప్పండి అమ్మా. ఎవరి గురించి? ప్రభువా, నా కుటుంబము, నా పిల్లలు, నా తరము బలహీనతలు ఉన్నాయ్యా,
రోగం ఉంది నాయన, కాస్తంత మానసికంగా ఒత్తిడి ఉంది ప్రభా, నాకు విడుదల ఇచ్చేయండి ప్రభా, యేసునామమున అడుగుతున్నాను, ఆమేన్. నీ చిత్తాన్ని నెరవేర్చాను. చెప్పగలవా? అదంతా నీ లిస్ట్ కదా, కూరగాయల లిస్టు, అదంతా నీ లిస్ట్ కదా, చిన్న సామాన్ లిస్టు. నాకు 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 అని నాకు దయచే. దేవుని చిత్త నెరవేర్చిన పర్వతరాజ్యం చోటకేస్తుందా మనకి? ఏంటి అన్నాడు? ప్రభువా ప్రభు అని పిలవడం కాదు, నాకంటూ కొన్ని ఉద్దేశాలు, ఆలోచనలు ఉంటాయి, అవి దేవుని యొక్క కార్య చిత్త ప్రకారంగా జరిగించిన వాడు పరలోక రాజ్యంలో ఆటోమేటిక్గా డోర్స్ తెరుచుకుంటాయి అన్నాడు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. అర్థం కాదు నా ఉద్దేశం ఏంటో. ప్రార్థన ఏంటంటే మనం కాదండి, అన్యులు కూడా ప్రార్థన చేస్తారు. మందిరం ముందు నుంచి వెళ్తే కొట్టుకుంటాడా నమ్మలో, దౌడ మీద కొట్టుకోడా, మొక్కడా, ఏసయ్యా నన్ను నా కుటుంబం అనడా 100కి 90% అంటాడు. దాంట్లో నువ్వు ఉండడం పెద్ద చిత్రం ఏముంది? ఆవిడకి అదే ప్రార్థన, మనకి ఇది ప్రార్థన. మరి చిత్తమేది అక్కడ నెరవేర్చడం ఏది? అలాగనుకుంటే కనుక దొంగ సిలువు మీద ఉండి ఒకడు ఎడమవైపు ఉన్నవాడు ప్రార్థన చేయలేదా? ఏమని చేశాడు? నీవే కనుక దేవుడు అయితే నిన్ను నువ్వు రక్షించుకొని, ఆడు కూడా చేశాడు ప్రార్థన. ఏమని? నన్ను ఏం చేయను ఆయన రక్షించి. ఇంకా 4-5 ఇల్లులు ఉన్నాయి, అవి కూడా కథ చేసేయాలి. వాడు కూడా ఉందో కాన్సెప్ట్, అది ప్రార్థన అనుకుంటే ఎలాగా? ఇంకొకడు ఉన్నాడు, నేను దౌర్భాగ్యుడైనా, నేను చేసిన